ఒక 2 ఫ్రైడ్ రైస్లు, ఒక గోబీ మంచూరియా, ఒక వాటర్ బాటిల్ ఆర్డర్ పెట్టేసుకున్నాం. వచ్చింది, తిన్నాం. చాలా అంటే చాలా బాగుంది. ఎంత టేస్టీగా ఉందంటే ఇంకోసారి ఇక్కడికే వచ్చి ఫ్రైడ్ రైస్ తినాలి అనేంత టేస్టీగా ఉంది. బట్ మాకు ఒక డిసప్పాయింట్ ఏంటంటే అసలు ఎందుకు ఆర్డర్ పెట్టాము, అసలు పెట్టకుండా తినకుండా ఎల్లుంటే బాగుండేది, అసలు ఎందుకు వచ్చాము ఇక్కడికి అన్నంత అనిపించింది. ఎందుకు అలా అనేది నేను ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను. ఆలోపు అయితే మా వాళ్ళు చేసిన ఫన్ అయితే చూడండి. ఫన్ అంటే పెద్ద ఏమి ఉండదు, బట్ నా లక్కీ బాబు అయితే కొంచెం డిఫరెంట్గా చేస్తాడు. నేను తింటుంటే నా చింతల్లి సతాయిస్తుంది, మా ఆయన తింటుంటే మా లక్కీ బాబు సతాయిస్తుండు. వాడు ఒక్కో స్పూన్ మార్చట్లేదు. వాడికి నార్మల్గా స్టీల్ స్పూన్తో తినడానికి వస్తలేదని ప్లాస్టిక్ స్పూన్ ఇస్తే దాంతో కూడా తినకుండా మా ఆయన గోబీ మంచూరియా ఆర్డర్ చేసుకున్న ప్లేట్లో వచ్చిన స్పూన్తో ఎగ్ తింటుండు. ఆడు తినడమే కాకుండా వాళ్ళ నాన్నకి కూడా తినిపిస్తుండు. ఎలా అయితేనే వాడైనా తింటాడు కదా అని చెప్పేసి మా ఆయన కూడా ఇక ఏమనకుండా సైలెంట్గా ఉన్నాడు. వాళ్ళిద్దరు తినుడు అయిపోయినాక ఇక మా లక్కీ బాబు మూడ్ కంప్లీట్గా చేంజ్. ఎందుకు చేంజా అనుకుంటున్నారా? మళ్ళీ నాకు తినిపించాలంట. నాన్నకి పెట్టరా అంటే నేను నాన్నకి పెట్టా, నీకే పెడతా అంటాడు. సరేలే అని చెప్పేసి నేను తిన్నా అనుకో, మళ్ళీ నాన్నకే పెడతాను నేను అని అంటుండు. ఇంకా నా చింతలు అయితే నా జుట్టు ఉన్న దండ అన్నీ వీకేస్తుందని చెప్పేసి నా మెల్లో ఉన్న మాల తీసి దాని మెల్ల వేస్తే ఇక సైలెంట్గా ఆడుకుంటుంది. ఇంకా తినడం అయితే కంప్లీట్గా అయిపోయింది. లాస్ట్లో కొంచెం ఉంటే మా ఆయనకి ఇచ్చేసిన. నా లక్కీ బాబు ఫుల్గా తిని ఇంకా ఆడుకుంటుండు. అయితే ఇక స్టార్టింగ్లో చెప్పాను కదా ఎందుకు అసలు ఆర్డర్ పెట్టామో, ఆర్డర్ పెట్టకుండా ఉంటే బాగుండు అనేసి. ఇక్కడికి వచ్చాకే అర్థమైంది. ఏంటి అనుకుంటున్నారా? బిల్ అండి. ఒక 2 ప్లేట్ల ఫ్రైడ్ రైస్, ఒక ప్లేట్ గోబీ మంచూరియాకే 580 రూపీస్ అయ్యిందండి. షాక్ అయిపోయిన. ఫుల్ బిర్యానీ, కోంబో ప్యాక్ బిర్యానీ వచ్చేస్తుంది. కానీ ఇక్కడైతే ఓన్లీ ఫ్రైడ్ రైస్కే అంత అమౌంట్ పట్టింది. అందుకని ఇంకోసారి ఇక్కడికి రావద్దు అనిపించింది. టేస్ట్ పరంగా అయితే ఓకే బాగుంది, బట్ అమౌంట్ అయితే ఎంత టేస్ట్ ఉన్నా అంత అయితే పెట్టలేమో, అందుకని అలా అన్నానని. ఓకే గైస్, నా వీడియోలు కొంచెం ఇలానే ఉంటాయి, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, అడ్జస్ట్ అయిపోండి. ఇంకా సబ్స్క్రైబ్ అయితే ఎవ్వరు చేసుకోవట్లేదు, చూస్తుర్రు పడేస్తుర్రు. ఏలే ఈమెదేందిలే అనుకుంటుర్రేమో. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారు అన్న నమ్మకంతోనే నేను స్టార్ట్ చేశాను. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.